సంక్రాంతి అంటే మరి చాలా విలేజుల్లో చూస్తే మరి కోలాటాలుంటాయి. మరి ఎడ్ల బండి పందాలుంటాయి. కోడి పందాలుంటాయి. మరి రకరకాల విన్యాసాలు చేస్తారు. ఎందుకనంటే విలేజ్‌లో సంక్రాంతి వచ్చిందనంటే చాలు ఈ 3, 4 రోజుల పండగలు కూడా ఒక వినూత్నమైన స్థాయిలో తీస్తారు. కానీ మరి ఈరోజు మరి దాసరి బుజ్జి చేసిన సంక్రాంతి చాలా వినూత్నమైన పథకం అని చెప్పాలి. నిజంగా నిర్భాగ్యులకు, పేద, నిరుపేద బడుగు వర్గాల్లో ఉన్న ఎవరైతే డిజేబుల్ పీపుల్ ఉన్నారో ఆ పీపుల్ కొరకు నేనంటూ ఒక పాత్రగా ఉండాలన్న ఒక ఆలోచనతో ఎప్పటి నుంచో దృక్పథం కలిగి ఒక మంచి ధోరణిలో నడుస్తూ రోజు ఏదైతే విశాఖపట్నంకి మరి కోతబేట దూరంలో గాజువాక ప్రాంతంలో ఇటు స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతంలో ఉన్న ఏదైతే మరి అగనంపూడి పరిసర ప్రాంతంలో ఉన్న కొద్దిగా కోతబేట దూరంలో భవితా స్కూల్ ఏదైతే ఉందో మరి డిజేబుల్ పీపుల్కి ఎప్పటి నుంచో మరి ఇద్దరు టీచర్ల సమక్షంలో మరి అనేక మందిని సంరక్షణలో ఈరోజు ముందుకు నడిపిస్తున్నారు. అటువంటి పిల్లలకి మధ్యన ఈరోజు మరి సంక్రాంతి జరుపుకోవడం మరి ఒక వినూత్నమైన కథనమని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఒక ఆఫీషియల్ విలువలు కలిగిన ఏరియాల్లోకి వెళ్తారు. కానీ దానికంటే ఆఫీషియల్ విలువలు కలిగినది ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది ఈరోజు చీరల డిస్ట్రిబ్యూషనే కాదు, మరి పండ్ల డిస్ట్రిబ్యూషనే కాదు, ఇటువంటి ప్రజల మధ్యన మరి ఉండడం గొప్ప విశేషం. మరి దాని విషయంలో మనతో పాటు మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. వారితో మాట్లాడడం ప్రయత్నించేద్దాం. రైట్. మరి మనతో పాటు చాలా మంది ఉన్నారు. అందులో మరి వీళ్ళందరినీ ఈ డిసేబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నడిపిస్తున్నారు కీర్తి. మరి నిజంగా టీచర్లు వారితో మనం మాట్లాడాలి. ఎందుకనంటే వాళ్ళు నడిపించడం అంటే అది మామూలు విషయం కాదు. కామన్ పీపుల్ నడపడానికే నానా రకాల పాటలు పడతారు టీచర్లు. అలాంటిది ఇటువంటి డిసేబుల్ పీపుల్ నడపడం అంటే అది మామూలు విషయం కాదు. అసలు ఎలా నడిపిస్తారు ఏంటని ముందుగా తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఈరోజు అంటే ఇటువంటి డిసేబుల్ పీపుల్ నడపాలంటే చాలా ఓర్పు ఉండాలి. అంటే తల్లి కన్నా అమోఘమైన ఓర్పు కావాలి. అటువంటి ఓర్పు మీలో కనిపిస్తుంది. దానికి కారణాలు ఏమంటారు? సార్ ఏం లేదు సార్, మేము చిన్నప్పటి నుండి కూడా ఇలాంటి పిల్లల్ని చూసాము. మేము ఇలాంటి పిల్లలకి మేము సేవ చేయాలి అని అనుకున్నాము. మా శాలరీ అయితే చాలా తక్కువే సార్, మాకు 25,000 శాలరీ ఇస్తారు. అయినా సరే మేము ఎంవీపీ నుంచి వచ్చినా సరే ఎంతో మందికి మేము న్యాయం చేయగలుగుతున్నాము అన్న సంతృప్తి అయితే మాకు ఉన్నది సార్. ఇలాగా మనం గాజువాక మండలంలో 238 మంది పిల్లలు ఉన్నారు. ఈ 238 మంది పిల్లలకి కూడా మేము న్యాయం చేస్తున్నాం సార్ మన భవితా స్కూల్ ద్వారాగా. అలాగే ఇక్కడ శాండ్ థెరపీ, హైడ్రోథెరపీ, ఫిజియోథెరపీ, ఆటిజం థెరపీ, అలాగే స్పీచ్ థెరపీ కూడా మా ఓన్గా మేము ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ కూడా కొంతమంది డోనర్స్ ద్వారాగా మేము ఇవన్నీ తయారు చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇక్కడ శిక్షణ ఇస్తున్నాము. మా దగ్గర 238 మంది కూడా బెనిఫిట్ అయితే పొందుతున్నారు సార్. నా పేరు ఉమాదేవి సార్. ఉమాదేవి గారు, అంటే కామన్గా ఇలాంటి సంక్రాంతి పండుగలు విలేజ్ల్లో అట్లా చేస్తారు. కానీ ఈరోజు బుజ్జి గారు నిజంగా తన ఔన్నత్యాన్ని గొప్పగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో సిటీవీ కూడా ఒక ప్రధాన పాత్రగా నిలబడింది ఈరోజు. అంటే మరి బుజ్జి గారు చేస్తున్న సేవలు ఇటువంటి పిల్లల విషయంలో ఏం చెప్తారు? సార్ అతను మాకు భవితా స్కూల్కి అయితే మా పేరెంట్స్కి మాకు ఒక అన్నదమ్ములు లాంటి వాళ్ళు. మా పేరెంట్స్ అందరికీ కూడా ఈరోజు సంక్రాంతి సందర్భంగా అందరికీ నూతన వస్త్రాలు అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. ఇక్కడ 30 మంది పిల్లలు సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్స్ ఉన్నారు. ఈ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్స్ 30 మంది తాలూకా తల్లులకు కూడా వస్త్రాలు అయితే ఇవ్వడం జరిగింది సార్. మా పేరెంట్స్ తరపున, మా భవితా స్కూల్ తరపున, మేము అందరి తరపున అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. రాజకీయంలోకి వస్తే మాత్రం ఇతను ఇంకా ఇలాంటి పిల్లలకి మాకు కూడా న్యాయం చేస్తారని అయితే మాత్రం మేము అనుకుంటున్నాం సార్. ఓకే. మరి మరికొంతమంది టీచర్లు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం కీర్తి. ఎందుకనంటే నిజంగా ఇటువంటి పిల్లలకి టీచింగ్ చెప్పడం అనేది చాలా కష్టం. కొన్నిసార్లు వాళ్ళు మరి అంటే మైండ్ అన్కాన్షియస్లో ఉండడం వల్ల కొన్నిసార్లు లెటరిన్కి వెళ్ళినప్పుడు కానీ పాస్ పోసినప్పుడు కూడా వాళ్ళే మరి స్వయంగా అంటే దగ్గరుండేవన్నీ ట్రీట్ చేసి ఆయాలు పెట్టి దగ్గరుండి చేయించడం అది వినూత్నమైన పథకం అని చెప్పాలి. నిజంగా ఒక తల్లి కూడా అలా చేయలేదు. అలాంటి కార్యక్రమాలను ఈరోజు టీచర్ కూడా చేస్తారు. మరి వాళ్ళు కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. మేడం చెప్పండి, అంటే అటువంటి సందర్భాల్లో మీరు ఎలా ట్రీట్ చేస్తారు? మా పిల్లల్లాగానే మేము వాళ్ళకి ట్రీట్ చేస్తూ ఉంటాం సార్. ఎందుకంటే మేము వీరికి డెడికేట్ అయిపోయామండి. వీళ్ళకి చెయ్యాలి, సేవ చేయాలి. ఎలాగైనా సరే పిల్లల్ని ఒకరినైనా సరే మేము వాళ్ళు నార్మల్గా చేసుకుంటే మేము చేసిన దానికి కూడా మేము ఎంతో చాలా ఆనందపడతామంట. అంటే ఒక పిల్లవాడు అమ్మని పిలవలేరు కానీ మమ్మల్ని మాత్రం పిలుస్తారన్నమాట అండి. టీచర్ మాకు ఇది కావాలి అని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళకి వచ్చిన భాషలోనే మాకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుందండి. అలాగే మేము చాలా హ్యాపీ. మేము దూరం నుంచి వస్తున్నామా, మాకు ఈ శాలరీ వస్తుందని అయితే మేము
ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. కానీ వాళ్ళు ఒక పిల్లవాడు ఇలాగా చిన్న దాంట్లోనే చాలా ఇదవుతున్నాడు అంటే సక్సెస్ అవుతున్నాడంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట. మాకు ఆ కష్టం కూడా కష్టం అనిపించదండి. అంటే ఇందులో అంటే కొద్దిగా ఏదో అంటారు గింజనకు తోడు ఊరగాయ అన్నట్లు ఈ రోజు మరి అనకూడదు. అంటే దానికంటే పైపచ్చి స్థాయిలోనే ఇక్కడ శ్రీనివాస్ గాని, అక్కడ ఎల్లాజీ గారు కానీ, మరి మన బుజ్జి గారు కానీ, అంటే వీళ్ళందరూ అంటే బుజ్జి గారు వెనకాతల రథసారథులు వీళ్ళు. మెయిన్ అంటే శ్రీనివాస్ గారే కర్త కర్మ క్రియ అన్ని నడిపిస్తుంటారు. అంటే దీన్ని ఎలా చేయాలి అలా చేయాలని. అంటే వీళ్ళ యొక్క సేవలు ఎలా చూడొచ్చు అంటారు? సార్ నిజంగా నేను చెప్తున్నానండి, నేను 12 ఇయర్స్ అరకులో చేశాను. కానీ నాకు ఇదంతా నాకు తెలియదు సార్. ఇలాగా చేస్తున్నారు, ఇలాగ వస్తారు అనేదంతా నాకు తెలియదు. నేను ఇక్కడికి వచ్చి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్లో కూడా శ్రీనివాస్ సార్ నేను చూసినప్పటికీ ఇక్కడ తండ్రి సమానంలాగానే అమ్మ అని అడిగిన వెంటనే అమ్మైనా పెడుతుందిలే మాకు తెలియదు. కానీ సార్ అయితే వెంటనే వచ్చి నేనున్నాను మీకు అని చెప్పేసని, మీకు ఏది అవసరమైనా సరే నన్ను అడగండి అని చెప్పేసి సారు చేయడం మాకు జరిగింది. నేను అనుకున్నాను ఇక్కడ ఇంతలా జరుగుతుందని చెప్పేసి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. నేను వచ్చిన 2 సంవత్సరాలకి కూడా సారు ఒక తండ్రి సమానంలాగా అందరికీ ఏది కావాలని ఇవ్వడం, పిల్లలకి పెన్సిల్స్ దగ్గర నుంచి కూడా భోజనాలన్నీ కాదు ఒక వస్త్రాల వరకు కూడా, అంటే చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. దాంతో పాటు బుజ్జి సార్ కూడా మరి ప్రతి పండుగ కూడా ఇలా ఇవ్వడం అనేది కూడా మేము చూస్తున్నాము. నిజంగా సార్లు మా పిల్లలకు అందరు ఆశీస్సులు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళ పిల్లలకి అందరికీ ఉండాలని మేము కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు. కీర్తి, మరి మనతో పాటు చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడడం ప్రయత్నించేద్దాం. నిజంగా టీచర్లు అయితే అంటున్నారు మేము నిజంగా తల్లిలాగా సాకుతున్నాం అంటున్నారు. ఎందుకంటే పేరెంట్ కూడా చెప్పాలి అది నిజంగా మా పిల్లలు ఇక్కడ మరి నిజంగా తల్లిలాగా చూస్తారు, మేము కూడా అలా చూడలేమని చెప్పి మరి అలా చెప్తారో లేదని చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, నిజంగా మీ పిల్లల భవిష్యత్తు ఇక్కడ బాగుంటుందా, మీకంటే బెటర్గా చూడగలుగుతారు? లేదండి, మేమైతే మేడం గారికి మాకు ఏ సమస్య ఉన్నా మేము ఇద్దరు మేడమ్స్కి చెప్తాము. మేము అయితే 4 ఇయర్స్ నుంచి వస్తున్నామండి. మా బాబు అయితే అలా కూర్చునేవాడు కాదు, ఒక స్టేబుల్గా ఉండేవాడు కాదు. అలాంటి పర్సన్ని ఒక దగ్గర కూర్చొని చెప్పిన మాట వినేటట్టు చేస్తున్నారండి. మేమైతే మాకు మేడం గారి సహకారం లేకపోతే మాత్రం మేము చేయలేమండి. అలాగే మాకు ఈ బుజ్జి గారు కానీ శ్రీనివాస్ సార్ కానీ మాకు ఎంతగానో హెల్ప్ చేస్తున్నారండి. ఈ సహకారంతో మేము ఇంకా ఎదుగుతున్నాము. చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇంకా దాసరి బుజ్జి గారు రాజకీయంగా పైకి ఎదిగితే మాకు ఇంకా సపోర్ట్ ఉంటుందని మేము కోరుకుంటున్నామండి. నా పేరు గీత అండి. గీత గారు, అంటే ఈరోజు మన ఓట్లు వేసిన కార్పొరేటర్లు అందరూ బిజీ అయిపోయారు, ఎమ్మెల్యేలు బిజీ అయిపోయారు, మంత్రులు కూడా బిజీ అయిపోయారు. కానీ ఇటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తే బుజ్జి గారు లాంటి వాళ్ళు, శ్రీనివాస్ గారు లాంటి వారు, ఎల్లాజీ గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చారు. ఇలాంటి వారికి మనం 100% చేయూతిస్తే ఇంకా మెరుగైన కార్యక్రమాలు అవుతాయి కదా, దానికి మీరు ఏం చెప్తారు? మేమైతే ఫుల్ సపోర్ట్ ఇస్తామండి. కార్పొరేటర్ గా నించున్నా, ఎమ్మెల్యేగా నించున్నా మేము సపోర్ట్ అయితే ఇస్తామండి. మా భవిత సెంటర్ తరపు నుంచి మా మేడమ్స్ కానీ, మా స్కూల్ తరపున పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరిని మేము సపోర్ట్ చేస్తాం సార్. అయితే ఈ కార్యక్రమం జరిగినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి దీని వెనకాతల ఒక కర్త ఉంటాడు, కీర్తి క్రియ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక పని చేయాలంటే సంకల్పించే సంకల్ప నాదులు వెనకుంటారు, వాళ్ళు బయటకు కనబడరు. అలాంటి వాడిని బయటకు తీసే పని మరి సిటీవీ చేస్తుంది. ఎందుకనంటే మరి ఈరోజు బుజ్జి గారు అలా నడవగలుగుతున్నారంటే మరి శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచో మరి చేదోడు వేదాడుకుండి ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని ఒక గైడెన్స్ ఇచ్చి, ఒక తండ్రిలాగా, ఒక అన్నదమ్ముడిలాగా, ఒక పెద్దన్నలాగా మరి వీరి మధ్యన ఉన్న శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అంటే ఇటువంటి మనసు మీకు ఎలా వచ్చింది సార్? ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇంత దాతృత్వమైన మనసు ఎవరు పెట్టుంటారు అసలు? ముందుగా సిటీవీ న్యూస్కి ప్రత్యేక అభినందనలు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి తల్లికి కూడా ప్రత్యేక అభినందనలు. ఈరోజు విశిష్ట అతిథిగా విచ్చేసిన మా కోమర్ ప్రదీప్ అన్నయ్య గారికి, అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే భీష్మాచార్యుడు. మీరు అన్నారు నన్ను వెనక ఒక కథ స్క్రీన్ పని, అదేం కాదండి. ప్రదీప్ అన్నయ్య లాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా నన్ను తమ్ముడు అని పిలుస్తూ ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది, బుజ్జి గారిని అడిగితే బాగుంటుంది అని ఎవరో ఒకరు నాకు చెప్తూ ఉంటారు. నాకంటూ ఏది ఒక ఐడియా అంటూ ఉండదు. ఇలాంటి పెద్దలు, ఇలాంటి భీష్మాచార్యులు తమ్ముడు వడ్లపూడి భవిత స్కూల్కి ఇలా చేస్తే బాగుంటుందేమో ఆలోచించేవాళ్ళంటే అదే టైంకి చెప్పిన టైంకి మళ్ళీ ఉమ్మ మేడము నా ఫోన్ చేయడం, మళ్ళీ ఇదంతా కూడా మోటివేషన్ చేసి ఒక మెసేజ్ రూపంలో బుజ్జి గారు పెట్టడం జరుగుతుంది. ఏదైనా సరే మనం చేయాలని సంకల్ప బలం మనలో ఉన్నా సరే బుజ్జి గారు లాంటి వ్యక్తులు, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు సంకల్ప బలం, బుద్ధి బలం,
అన్నిటికంటే మించి ఆర్థిక బలం, ఈ 3 బలాలతో పాటు రాజకీయ బలం కూడా ఏంటి తోడైతే వాళ్ళందరూ చెప్పినట్టు నిజంగా చాలా ఆనందం. ఎందుకంటే ఒక మనిషి, ఒక మంచి మనిషి, ఒక మంచి స్థాయిలో ఉంటే మా స్వామి వివేకానంద మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్లో మా అందరికీ కూడా పెద్దని అయినా నిజంగా ఆయన చేతులెట్టి దండం పెట్టాలి. ఎందుకంటే బుజ్జి గారు నేను ఏం చెప్పినా సార్ ఇది భవితా స్కూల్కి ఇవ్వాలి, ఇచ్చేయండి సార్ అంటారు. మొక్కలు ఇవ్వాలి, ఇచ్చేయండి సార్ అంటారు. భవితా స్కూల్కి నాకు తెలిసి ఎంత ఇచ్చినా తక్కువే. ఎందుకంటే ఎంత ఇచ్చినా తక్కువే. ఎందువల్లంటే వాళ్ళ ఓర్పు ఒక్క పూట కాదు, ఒక 5 నిమిషాలు చూడండి. అక్కడ మొత్తం మన ఏరియాలో ఇప్పటి వరకు చూసాం. వాళ్ళు ఎలా కంట్రోలింగ్ చేస్తారు. ఏదో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇక్కడ ఉంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ తాలూకా అత్తమామల పరిస్థితి, లేకపోతే తల్లిదండ్రుల సహకారం ఎవరు, అత్తమామల సహకారం ఎవరు, భర్త సహకారం ఎవరు, ఎవరు సహకారం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళకి అందుకే చెప్తా ఉంటా, మేము చేసింది చాలా తక్కువ అమ్మా, మీరు చేసింది చాలా ఎక్కువ. కాబట్టి వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా ఆ స్వామి వచ్చే జన్మ అంటూ ఉంటే ఇలాంటి జన్మ ఇవ్వద్దని చెప్పేసి, జన్మ ఇవ్వండి, ఉత్తమ జన్మ ఇవ్వండి, కానీ ఇలా మళ్ళీ ఇలాంటి జన్మ ఇవ్వద్దని నేను ఎప్పుడు కూడా ఆ శ్రీమన్నారాయణని కానీ దేవదేవుని కానీ అందరి దేవుళ్ళని కూడా వేడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ తల్లులు పడే బాధ, ఎందుకంటే నేను ఆల్రెడీ కూడా ఒక తాతయ్యగా ఒక మనవడికి నేను చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాను. అందుకే మా స్వామి వివేకానంద మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ బుజ్జి గారు, దాసరి బుజ్జి గారు, మా అన్నయ్య కొబ్బరి ప్రదీప్ అన్నయ్య దువ్వాళ్ళలో 250 గజాల స్థలం తీసుకొని 2 ఫ్లోర్లు అతి త్వరలో వేయటం జరుగుతుంది. ఏంటి అంతా కూడా మంచిగా జరుగుతుంది. మంచి సంకల్పం అనేది ఉండాలి. మీలాంటి సిటీవీ న్యూస్ వాళ్ళు, మీలాంటి న్యూస్ వాళ్ళు అందరూ కూడా దీన్ని ప్రమోట్ చేయాలి. మీరే చూస్తారు, అబ్బా వీళ్ళు అయితే స్వామి వివేకానంద మదర్ తెరెసా ఈ భూమి ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు, ఈ శ్వాస ఆడే వరకు, మా శరీరంలో ఓపిక ఉన్నంత వరకు కూడా మా దగ్గర 2 పదాలు, సేవ, ప్రేమ. ఆ ప్రేమ మా బుజ్జి గారిలో ఎప్పుడు చూసాం. కంపల్సరిగా కూడా వీరిని మంచి స్థాయిలో చూడాలని కోరిక, అలాగే తప్పనిసరిగా అవ్వాలని కూడా మా కోరిక. అలాగే మా కుటుంబ సభ్యుడిన మేమంతా కూడా చూడండి, ఓ పక్క అన్నయ్య, ఓ పక్క బుజ్జి గారు, ఓ పక్క తండ్రి అని చెప్పి సంబోధించే కూతుర్లు. ఎవరికి వస్తుందండి ఇంత పెద్ద కుటుంబం? ఎంత డబ్బులు వస్తుంది? మా టీచర్ గారు స్వామి వివేకానంద మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్లో అంకితం అయిపోయారు. నిత్యం వాళ్ళ చేత ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఎన్ని కోట్లుంటే ఇలాంటి కుటుంబం వస్తుంది చెప్పండి. కాబట్టి మనల్ని అందరినీ ఈ విధంగా ఇక్కడ ఈ వేదిక మీదకి రప్పించడానికి ముఖ్య కారకులైనటువంటి మా దాసరి బుజ్జి గారు మంచి స్థాయిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా, ఇంత చక్కటి కార్యక్రమానికి ఆర్థిక బలం ఇచ్చిన ఈయన ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళలో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా, వారి శ్రీమతి కానీ వారి పిల్లలు కానీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి సిటీవీ న్యూస్ వారికి ముఖ్యంగా నిజంగా మా వేణు కూడా ఎలాంటి వ్యక్తి అంటే ప్రమోట్ చేయడంలో ఇంకా ఆయనకున్న స్థాయికి ఇంకా వెళ్ళాలి. కంపల్సరిగా ఆ రోజు కూడా వస్తుంది. ఆ రోజు కూడా మిమ్మల్ని మేము ఎక్కడికో తీసుకెళ్ళాలని కూడా, మాతో పాటు మీరు కూడా సుదీర్ఘ ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తూ అందరికీ నమస్కారం. మరి కీర్తి, మరి మనతో పాటు ఎవరైతే దీని ఫౌండేషన్, నిజంగా ఫౌండేషన్ లేకపోతే పిల్లర్లు నిలబడవు, పిల్లర్లు లేకపోతే స్లాబ్ కూడా నిలబడదు. మరి ఇంత జనసమూహానికి మరి కర్త కర్మ క్రియ మరి శ్రీనివాస్ గారు అయితే మరి దానికి ఫౌండేషన్ ఎవరైతే ఉన్నారో మరి బుజ్జి గారు మనతో పాటు ఉన్నారో, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటి నుంచి మీ సేవలు అమోఘం. బ్లడ్ బ్యాంకులు అయితేనేమి, మెడికల్ క్యాంపులు అయితేనేమి, ప్రతి అనాథ శరణాలయంకి మీరు ఒక వెన్నెముక అయిపోతున్నారు. అసలు ఇలాంటి స్ఫూర్తి మీకు ఎక్కడి నుంచి కలుగుతుంది? నేను ఈ పిల్లలకి చూసేటప్పుడు చాలా శ్రీనివాసరావు గారు అంటారు, సార్ ఇలా భౌతిక స్కూల్కి ఇలాగా వాళ్ళ పండుగ వస్తుందండి, వాళ్ళకి మీ తరపు నుండి ఏం చేయాలంటే శ్రీనివాసరావు గారికి ఒకటే చెప్తాను, సార్ మీరు ఏం చేయాలనుకుంటే అది చేసేయండి, దానికి కావాల్సిన అమౌంట్ నేను ఇస్తాను, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. నేను ఈ రోజు ఇది చేయడానికి ఎంత అవుతుంది అంత అవుతుందని ఏది కూడా అడగదు సార్, మీరు ఏం చేయాలనుకుంటే అది చెయ్యండి, నా తరపు నుండి ఇస్తాను, మీరు ఎలా నడపాలనుకుంటే అది నడిపించండి. కానీ వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి. పిల్లలు కూడా చూస్తారు, ఎంత బాగలేదు వాళ్ళ ఆ పిల్లలకి ఇప్పుడు చూడాలంటే చాలా వాళ్ళకి ఓపిక ఎంత ఉండాలో. ఆ భర్తలు కూడా వదిలిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలా పుట్టినందుకు ఆ భర్త ప్రమేయం లేకుండా పిల్లలు పుట్టరు. కానీ ఇప్పుడు ఆ భర్త
పుట్టినప్పుడు కూడా భార్యకి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ మన సంక్రాంతి సంబరాల్లో మీరు ఏం చేయాలనుకుంటే అది చెయ్యండి అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. అలాగే ఏ స్కూల్ అయినా ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే శ్రీనివాసరావు గారు చెప్తుంటారు, సార్ ఇలా చేద్దాం, ఈ స్కూల్కి ఇలా చేయాలి. లేదు సార్, అవేవి నాకు వివరించక్కర్లేదు, మీరు ఏం చేయాలనుకుంటే అది చేసేయండి అని చెప్పడమే జరుగుతుంది సార్. అంటే కామన్ గా అందరూ బిజీ అయిపోయారు సార్, అంటే రాజకీయ నాయకులందరూ బిజీ అయిపోయారు. ఈరోజు మరి దాసరి బుజ్జి ఎక్కడో విశాఖపట్నం కంచరపాలెం ప్రాంతం నుంచి ఇంత దూరం వచ్చి ఈ అగరపూడి ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతంలో ఈ డిసేబుల్ పీపుల్కే చేయాలనే ఆలోచన ధోరణి నిజంగా అందరికీ రాదు. అది మీకు కలగడానికి కారణాలు సార్? నేను వచ్చేటప్పుడు ఉట్టి చేతులతోనే వచ్చాను సార్. నాకు దేవుడి దయ వల్ల మా రాఘవ కిషోర్ గారు నాకు పని ఇవ్వటం, దానివల్ల ఒక 10 రూపాయలు మిగలటం, ఆ 10 రూపాయలు మిగిలేటప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయటం, అలాగే ఆయన బర్త్డేలు కానీ ఆయనకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడంలో కానీ, అలాగే ఏదైనా రాఘవ కిషోర్ గారు నాకు పని ఇవ్వడం వల్లే నాకు డబ్బులు 10 రూపాయలు మిగులుతుంది కనుక ఆ డబ్బులతో ఇలాంటి వాళ్ళందరికీ సేవ చేస్తే ఆయన నిండు 100 ఏళ్ళుండి నాకు ఇంకొక వర్కులు ఇస్తారు, దానివల్ల ఇంకో 10 మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను తీసుకుని వెళ్ళేటప్పుడు ఏది తీసుకుపోను, వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు కనుక మధ్యలో కొన్ని రోజులు వచ్చినందుకు నా పేరు కానీ నా కుటుంబ సభ్యులు కానీ నిత్యం కూడా వాళ్ళు ఉండిపోవాలని నా యొక్క సంకల్పం సార్. రైట్. అంటే ఈ భవిత స్కూల్కి ఇంకేమైనా నీడ్స్ ఉన్నాయా, ఇంకేమైనా ఇవ్వాల్సినవి ఏమైనా ఉన్నాయా, ఇంకా అటువంటివి ఏమైనా చేయడానికి బుజ్జి గారు ఏమైనా రానున్న దినాల్లో ప్రణాళికలు ఏమైనా వేసుకుంటారు? వాళ్ళు ఏది అడిగినా మేము చేస్తున్నాం సార్. వాళ్ళకి మాకు ఇది ఉంది సార్, ఇది చెయ్యాలి అంటే ఆ విధంగా శ్రీనివాసరావు గారితో చెప్తారు. శ్రీనివాసరావు గారు ఇలా చేయాలి సార్ మన తరపు నుండి అంటే అలా చేసేయడమే సార్, అంతే. స్వామి వివేకానంద మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ అనేది మేము నలుగురు ప్రారంభించామండి. దువ్వాడ గొల్లలపాలెం దగ్గర మేము 250 గజాల స్థలం కొన్నాము. వాళ్ళు అక్కడ చిన్నపిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలకు కానీ, అలాగే పిల్లలు లేని తల్లిదండ్రులకు కానీ మా ద్వారా వాళ్ళకి పోషించాలని, వాళ్ళకి ఏ కష్ట నష్టాలు రాకుండా మేము రాజు గారు, శ్రీనివాసరావు గారు, నేను కలిపి కొంత డబ్బులు వేసుకొని ఆ స్థలాన్ని కొనగలిగాం. ఆ తర్వాత అనేక మంది ఇందులోకి యాడ్ అయ్యి మా తరపు నుండి ఇలా చేస్తాం అంటే ఏదైనప్పటికీ పునాది అనేది వేయాలి కనుక 4 స్తంభాలతో మేము ప్రారంభించాలని అనుకున్నాం. ఈ 4 స్తంభాలు కానీ ఎప్పటికీ కూడా మేము బతికున్నా చచ్చిపోయినా ఎప్పుడైనా మా పేరు స్థిరస్థాయిగా ఆ గోళ్ల మీద ఉండిపోవాలి. ప్రారంభించేవాడు అయ్యో మాకు భోజనం, ఎప్పుడైనా నేను చెడిపోతే నాకంటూ నా తల్లిదండ్రులు ఏడడం కానీ, నా భార్య పిల్లలు ఏడడం కానీ ఇది కామన్గా జరుగుతుంటుంది. అలాగే నేను చచ్చిపోతే నా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ వచ్చి అయ్యో మాకు భోజనం పెట్టి ఒక పూటైన భోజనం పెట్టే వ్యక్తి చనిపోయారే, అయ్యో బట్టలు పండగ వస్తే మాకు బట్టలు ఇచ్చే వ్యక్తి చనిపోయారే అని చెప్పి వీళ్ళు కన్నీళ్ళు కారిస్తే అందులో వచ్చే ఆనందమే నాతో వస్తుంది సార్. అదే ఇది ఆలోచన సార్. ప్రజలకి ఇంత సేవ చేస్తూ ప్రతి దగ్గర మరి వారికి దగ్గరవుతూ మమేకమవుతూ ముందుకు వెళ్తున్న బుజ్జి గారిని ఒకవేళ ప్రజలు ఆహ్వానించి ఒకవేళ పొలిటికల్గా రాజకీయాల్లోకి రమ్మని చెప్తే మీ ఆలోచన ఏమై ఉంటుంది? అది శ్రీనివాసరావు గారు దేవుడు అనుగ్రహిస్తే అది కంపల్సరీ చేస్తాను సార్. దాని ద్వారా ఇంకా సేవ మార్గం చేయడానికి ఇంకా బాగుంటది కదా. అంటే ప్రజలు కూడా మిమ్మల్ని రావాలని కోరుకుంటున్నారు, దానికి మీరేమంటారు? దేవుడు ఆశీస్సులు ఉండాలి కదా సార్, తప్పకుండా వస్తాను సార్. పరిస్థితి అయితే ఇది మరి కీర్తి, ఎందుకనంటే ఇంతమందికి పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళ పేరెంట్స్ మధ్యన మరి డిజేబుల్ పీపుల్ మధ్యన మరి ఈరోజు మరి దాసరి బుజ్జి గారు తన యొక్క మరి రంజిత్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది పక్కన పెడితే మరి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో మరి దానికి మరి సారథులుగా ఇక్కడ ఎల్ఐజీ గారు కానీ, అక్కడ మురళి గారు కానీ, మరొక టీచర్ గారు కానీ, అలాగే మరి మరొక పెద్ద ఆయన మరి మనతో పాటు ఉన్నారు, అలాగే మరి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా మరి ఒక పునాదులుగా ఉంటూ మరి ఎవరైతే డిజేబుల్ పీపుల్కి టీచర్లుగా ఉన్నారో వాళ్ళు కూడా నిజంగా వాళ్ళ ఓట్కి సహనానికి మరి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి పిల్లలకి తల్లిదండ్రులు కొన్నిసార్లు ఇసుకుపోతారు, కొన్నిసార్లు కొట్టేయడం కూడా జరుగుతుంది, కొంతమంది అయితే వదిలేసి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. మనలో ఈరోజు ఇంతటి సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్న ఎవరైతే మరి దాసరి బుజ్జి ఉన్నారో మరి దాసరి బుజ్జిని మనం తీసుకున్నట్లు 10 అడుగులు ముందుకు వేశారని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.